శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 30వ నామం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత ఖందర. కామేశ్వరునిచే కట్టబడిన సౌభాగ్యకారకమైన మంగళసూత్రముచే ప్రకాశించు మెడకలది శ్రీదేవి. ఇచ్చట వర్ణనము శ్రీదేవి మెడను గూర్చి. అందమైన ఆమె మెడకు మంగళసూత్రము మరింత శోభ కలిగించినది. ఆ మంగళసూత్రం కూడా విశిష్టమైనది. ఎందువలననా? కామమునకు ఈశ్వరుడగు శివునిచే కట్టబడినది కదా. శివుడు కామేశ్వరుడు అనగా మన్మధునకు కూడా ప్రభువు. మన్మధుడు అతని కనుసన్నల ఆజ్ఞలను అనుసరించి జీవించవలసినదే. కామమును ఉజ్జీవించ చేయుటకు హరించుటకు అధికారం గల ఈశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రం ఇది. సాధారణంగా జీవులలో మంగళసూత్రధారణము చేయు సమయమున పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరి కనులలోకి ఒకరు చూచుకున్నప్పుడు కాముడు జనించి ఒకరికొకరు ఆకర్షితులు అగుదురు. దాంపత్య జీవనమున పరస్పర ఆకర్షణ ప్రాథమికంగా కామాకర్షణయే. మంగళసూత్రధారణ కారణముగా మన్మధుడుద్భవించి చెలరేగును. కాని ఇచ్చట మంగళసూత్రం కట్టినది కామేశుడు. మన్మధుడు తనంతట తానుగా చెలరేగుటకు అవకాశం లేదు. అందుచే వర్ణింపబడిన మంగళసూత్రము విశిష్టమైనది. ఆ మంగళసూత్రము అలంకరించిన మెడ కూడా సరి సమానమైన విశిష్టత గలది. శ్రీదేవి కాంతులీను మెడ వలన మంగళసూత్రము శోభించుచున్నది. పరమశివుడు కట్టిన మంగళసూత్రము కారణంగా అమ్మవారి మెడ కూడా శోభించుచున్నది. మంగళసూత్రము కామసంజనకము కానప్పుడు అది సౌభాగ్యకారమగును. కనులు కనులతో కలిసిన సమయమున జీవాకర్షణము జనియించినచో వివాహము సౌభాగ్యప్రదమో కాగలదు. అట్టి సౌభాగ్యమును సూచించు సూత్రము కావున అది వట్టి దారము కాక మంగళసూత్రమైనది. మంగళసూత్రధారణము వేదమునందు ప్రస్తావింపబడలేదు. దక్షిణ భారతమున ఏర్పడిన ప్రాచీన సంప్రదాయం ఇది. స్త్రీ పురుషులకు పరస్పర బాధ్యతలను బద్ధ జీవనమును గుర్తు చేయు సంకేతమే ధరింపబడిన మంగళసూత్రము. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.